బ్లౌజ్ కుట్టడం నేర్చుకోలేదు. బ్లౌజ్ని ఎలా కత్తిరించాలి, వాటి కొలతలు ఏంటి అనేది ఒక చార్ట్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ బ్లౌజ్లో వెరీ ఎక్స్ట్రా స్మాల్, మీడియము, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ యొక్క బ్లౌజెస్ యొక్క మెజర్మెంట్స్, వాటి యొక్క నేమ్స్ని ద్వారా వాటి యొక్క కొలతల్ని నిర్దేశించబడ్డాయి. మరి ముఖ్యంగా వెరీ ఎక్స్ట్రా స్మాల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి వాటి యొక్క కొలతలు బ్రస్ట్ సైజ్ 34, వెస్ట్ సైజ్ 28, ఫ్రంట్ నెక్ డెప్త్ 6, బ్యాక్ నెక్ డెప్త్ 7, స్లీవ్ లెంత్ 5, స్లీవ్ అరౌండ్ 10, బ్యాక్ లెంత్ 14 ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్. వెరీ ఎక్స్ట్రా స్మాలు, మీడియము, లార్జు, ఎక్స్ట్రా లార్జ్ బ్లౌజ్ యొక్క వాటి యొక్క మెజర్మెంట్స్ ఈ బోర్డులో ఉన్నాయి. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. బ్లౌజ్ కట్ చేయడానికి ముఖ్యంగా బ్రెస్ట్ సైజు, బ్యాక్ లెంత్పై మనం ఆధారపడి మనం బ్లౌజ్ కట్ చేస్తుంటాము. అదేవిధంగా బ్లౌజ్ కట్ చేయడానికి ఫ్రంట్ నెక్ డెప్త్ ఎంత ఉండాలి, బ్యాక్ నెక్ డెప్త్ ఎంత ఉండాలి అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కట్ చేసుకుంటుంటాము. అదేవిధంగా నెక్ని ఆధారపడి ఫ్రంట్ నెక్ ఆధారపడి నెక్ నుంచి షోల్డర్కి ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత ఉండాలి, నెక్ నుంచి షోల్డర్ ఎండ్ ఎంత ఉండాలి అనేది కూడా మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్, ఆర్మ్ విడ్త్ ఎంత ఉండాలి, ఫ్రంట్ షేపు, బ్యాక్ షేప్ను కూడా మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హుక్స్ పట్టి నుంచి షేప్ ఎంత కట్ చేసుకోవాలి, బ్యాక్ డీప్ తీసిన తర్వాత పట్టి ఎంత ఉంటుంది అనే మెజర్మెంట్స్ చూసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్కి డాట్స్ ఏ విధంగా పట్టాలి, ఎంతలో పట్టాలి అనే కొలతలు కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ సైడ్ సిమ్ కూడా ఎంత ఉండాలనేది మెజర్మెంట్ ప్రకారమే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ కట్ చేసిన బ్లౌజ్ని ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకుంటాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చే ముందుకి బ్యాక్ లెంత్ ఆధారపడి మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటూ ఉంటాము. ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉండాలి అనేది బ్లౌజ్ హైట్ వారి రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకుంటుంటాము. అదేవిధంగా నెక్ విషయానికి వచ్చే కొందికి నెక్ మన రిక్వైర్మెంట్ని బట్టి తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి అనేది మనం నిర్దేశించుకుంటుంటాము. అదే వాటి షేపులు కూడా మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాటిని మార్క్ చేసుకుంటుంటాము. ఆర్మ్ డౌన్ ఎంత చేసుకోవాలి, ఎంత విడ్త్ ఉండాలి అనేది షోల్డర్ నుంచి తీసుకోవాలి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. బ్యాక్కి ఫ్రంట్కి ఉన్న వేరియేషన్ కూడా తీసుకోవాలి. బ్యాక్ డాట్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ లెంత్ ఆధారపడి ఆల్తి బ్లౌజ్ని బట్టి ఆ డాట్ ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సైడ్ సమ్ విషయానికి వచ్చేసరికి సైడ్ సిమ్ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మనం మార్క్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్ డీప్ తీసిన తర్వాత నెక్ పట్టి ఎంత ఉండాలి అనేది కూడా ఒకసారి మనం మెజర్మెంట్ టేప్తో కొలుచుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పోర్షన్ రెడీ అవుతుంది. తర్వాత ఫ్రంట్ పొజిషన్కి వచ్చేసరికి ఫ్రంట్ యొక్క నెక్ ఎంత డౌన్ చేసుకోవాలి, నెక్ నుంచి షోల్డర్కి ఎంత పెట్టుకోవాలి, ఆ షేప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ముఖ్యంగా చూసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ ఎంత ఉండాలనేది కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్, ఆర్మ్ విడ్త్ ఎంత ఉండాలి, బ్యాక్ ఫ్రంట్కి షేప్ ఎంత తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది. తర్వాత హుక్స్ పట్టి దగ్గర నుంచి క్రాస్ బెల్ట్కి ఏ విధంగా షేప్ కట్ చేసుకోవాలి, తర్వాత సైడ్ డాట్ ఎంత పట్టాలి, బ్యాక్ బాటమ్ డాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి టప్స్ పెట్టుకొని ఎంత హైట్లో ఉండాలి అనేది ఒకటి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్మ్ హోల్ నుంచి వచ్చే క్రాస్ డాట్ని కూడా ఆ మెజర్మెంట్ ప్రకారమే మనం మార్క్ చేసుకోవాల్సి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పొజిషన్ అనేది రెడీ అవుతుంది. ఇంకా మనం ఇక నెక్స్ట్ భాగం వచ్చి స్లీవ్ గురించి తెలుసుకునేసరికి స్లీవ్ లెంత్, స్లీవ్ బాటము, ఆర్మ్ సైజుని బట్టి మనకు స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా స్లీవ్ విషయానికి వచ్చే స్లీవ్ షేప్ కట్ చేసే ముందు స్లీవ్ ఎంత డౌన్ చేసుకోవాలి, ఆర్మ్ లెంత్ ఎంత ఉంది అనే దానిపైన మనం మార్క్ చేసుకొని వాటిని ఫ్రంట్ యొక్క తర్వాత అక్కడి నుంచి సైడ్ బాటమ్కి క్రాస్గా ఎంత షేప్ తీసుకోవాలనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్రాస్గా కూడా ఒకసారి మనం ఆర్మ్ సైజుని తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఫ్రంట్ యొక్క లేయర్స్ ఏ విధంగా షేప్ తీసుకోవాలి, అదేవిధంగా బ్యాక్ యొక్క లేయర్స్ ఏ విధంగా తీసుకోవాలనేది, ఈ రెండింటికి వేరియేషన్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఈ చిత్రంలో గమనించాల్సి ఉంటుంది.